అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి సిద్ధారాఘవరావు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒంగోలు రంగనాయుడు చెరువు కట్టపై వాకింగ్ చేస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని వాకర్స్ ను అభ్యర్థించారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ సర్వీస్ కానీ బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్స్లో మేము అన్నీ కూడా పర్యటన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా తిరుగుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, మహిళలు ఎస్పెషల్లీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి, వారిని కూర్చోబెట్టాలని జయంతో వారంతా ఉన్నారు. డెఫినెట్గా రేపు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. నేనైతే పశ్చిమ ప్రాంతానికి ఒక భరోసా ఇచ్చాం, రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి. మీరు వెనకబడిన ప్రాంతం, మీ ప్రాంతానికి నేను ఏదైతే దర్శిలో 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అభివృద్ధి చేసిన ఏకైక ప్రాంతం దర్శి కాన్స్టిట్యున్సీ. మీ రిమైనింగ్ 6 నియోజకవర్గాలు కూడా అదే తందాలో చేస్తారని వారికి మాట ఇచ్చాను. డెఫినెట్గా ఆ గ్రామాలను కూడా పట్టణాలుగా తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు రావడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, బాబు గారిని అధికారంలో తీసుకురావాలని. అందువల్ల సందేహం లేదు. ఒకటి, ప్రజలకి ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఎన్నో నిధులు ఇచ్చారు. ఆ రోజు రాఘవరావు గారు అయితే ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి ఆయన కూడా నిధులు ఇచ్చారు. దాంతో ఈరోజు 8 బ్రిడ్జిలు కట్టినా కానీ లేకపోతే రోడ్లు వేసినా ఎక్కడికి పోయినా కూడా ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్ ప్రకారం పనిచేసాం చేశాం కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా మంచి వాళ్ళు రాగానే ఆదరణతో వాళ్ళంతా కూడా పలకరిస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు టౌన్లో చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదైతే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి ఏదైతే చేయగలుగుతా ఉందో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆస్వాదించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన మళ్ళీ అవసరం.